మాతంగిని హజ్రా బెంగాల్లోని మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ హోగ్లా అనే చిన్న గ్రామంలో 1869 లో పుట్టింది. ఈ సంవత్సరం ఇంకొక గొప్ప వ్యక్తి కూడా పుట్టింది. అతనే మహాత్మా గాంధీ గారు. ఇద్దరి జననం ఒకటే సంవత్సరం, ఇద్దరి గమ్యం ఒకటే, ఫ్రీడమ్. కానీ వాళ్ళ కథలు వేరు. మాతంగిని గారి కుటుంబం చాలా పేద కుటుంబం. చదువుకోవడానికి డబ్బు లేదు, కనీసం సరిగా తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అప్పట్లో ఆచారాల ప్రకారం ఆమెకు చాలా చిన్న వయసు ఉన్నప్పుడే, అంటే కనీసం పెళ్ళంటే ఏందో తెలియని వయసులోనే 60 ఏళ్ల వృద్ధులతో పెళ్లి చేసి ఆమెకు 18 ఏళ్ళు వచ్చేసరికి ఆమె భర్త చనిపోయింది. చిన్నప్పుడే విధవ, అంటే విడో అయిపోయింది. పిల్లలు లేరు, ఆమెకి ఆస్తి కూడా లేదు. సమాజం ఆమెను చాలా చులకనగా చూసేది. ఒంటరిగా ఒక చిన్న గుడిసెలో ఇతరులకు సహాయం చేస్తూ ఆమె తన జీవితాన్ని గడుపుతుంది. ఎవరైనా అనుకుంటారా ఇలాంటి ఒక చిన్న ఆడపడుచు స్వాతంత్ర ఉద్యమంలో ఏం చేస్తుందని? కానీ అక్కడే చరిత్ర తన రాత మార్చేసింది. 1905 లో బెంగాల్ పార్టీషన్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా జాల రగిలింది. కానీ మాతంగిని గారికి అసలైన టర్నింగ్ పాయింట్ 1930లో వచ్చింది. అప్పుడు ఆమె వయసు కేవలం 61 ఏళ్ళు. మహాత్మా గాంధీ గారి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఉంది కదా, ఈ వార్త ఆమె ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ పల్లెటూరు వరకు చేరింది. గాంధీ గారి మాటలు ఆమెకు ఒక కొత్త ప్రాణం పోసినాయి. తనకు ఎవరూ లేరు అన్న బాధ నుంచి ఈ దేశం నా కుటుంబం అనే భావన ఆమెలో మొదలైంది. ఆమె వెంటనే గాంధీ గారి అనుచరురాల్లాగా మారిపోయింది.